తండ్రి సాఫ్ట్ గా ఉన్నాడు, మొగుడు సాఫ్ట్ గా ఉన్నాడు, అందుకే ఆడుకుంటుంది ఇవిడే. ఎగ్జాక్ట్లీ. సార్ మేడం వాళ్ళ పాప కూడా ఉంది, ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను. రానా నీ పేరేంటి? నేహశ్రీ. నేహశ్రీ. మీ అమ్మా నాన్న కలిసి ఉంటే నీకు ఇష్టమా? కలిసి ఉండాలా అంటే వేరే వేరేగా ఉండడం నీకు ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. ఇద్దరు ఇష్టమే. నాన్నని మిస్ అవుతున్నావా? అసలు అసలు ఏం జరిగింది మీ మమ్మీ డాడీ మధ్యలో? ఇంట్లో ఉన్నప్పుడు డాడీ ఆఫీస్కి వెళ్తే ఇంకొక అంకుల్ వస్తే డాడీ డాడీ అని మమ్మీ పిలవమంటుంది. ఆ పిల్లకి మనసులో అలా పడింది చూసారా? చందమామ కథలు వినవలసి చెప్పవలసినటువంటి వయసులో ఒక తల్లి ఒక కొత్త డాడీ స్టోరీ చెప్తుంది. అంకుల్ని డాడీ డాడీ అని పిలవమని నేను పిలవను అంటే నన్ను కొట్టేసింది. నీకు మీ నాన్నంటే ఇష్టమా? మూడు సంవత్సరాల పాటు నీ దగ్గర ఉండి ఇప్పుడు సీన్ చూడు. ఆ పిల్ల ఇవేనమ్మా పిల్లలకి చెప్పే నీతులు. మీ అమ్మ నాన్న నిన్ను అలాగే పెంచారా చెప్పు? ఇప్పటికి కూడా వెనకేసుకొస్తున్నాడు మీ నాన్న నిన్ను. అంటే చూసి చూడండి పిల్లలు చూసి చెడిపోవటం అన్నది మేము విన్నామమ్మా. చేతులారా తల్లే పిల్లని పాడు చేసేటటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎవరినో పిలిచి కూర్చోపెట్టి డాడీ అనిపించటం, డాడీ అని పిల్లకపోతే ఆ పిల్ల చంపలు పగలు కొట్టడం. ఏమ్మా ఏ లోకం నుంచి వచ్చావు నువ్వు? మీ ఆయన నిన్ను కొట్టాడని వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావు. నువ్వు మీ అమ్మాయిని కొడితే మీ అమ్మాయి ఖాళీగా కూర్చుంటుందా? చైల్డ్ రైట్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే నిన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు తెలుసా? ఆ పిల్లకి ఏమి నేర్పించావు నువ్వు పిలుస్తావు ఎవరిని పడతావు వాళ్ళని డాడీ డాడీ అని పిలు. మీ నాన్న ఇక్కడ ఉంచేస్తావు, నువ్వు వెళ్ళి ఎవరిని పడతా వాళ్ళ పిలు. ఏం బతుకులమ్మా మీవి? ఇంత హీనంగా తయారవుతున్నారు ఆడజాతి పరువు తీయడానికి. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అవసరం లేదని. ఏం తప్పు చేశాడు మీ ఆయన? పిల్లని నీ దగ్గర పెట్టుకునే రైట్స్ నీకు ఎక్కడున్నాయి? నువ్వు తీసుకొచ్చావు, పిల్ల ఎక్కడికి వెళ్ళింది పరిగెత్తుకొని. మీకు డాడీలు ఉండాలి, మీ పక్కన ఉండాలి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆ పిల్లకి అవసరం లేదా? నీలాంటి తల్లి అవసరమా? నోరు మూసుకొని ఉంటే మీ ఆయనతో కలిసి ఉందో లేకపోతే పిల్లని ఇచ్చి పంపిస్తాం. మేడం ఈ కేసులో అసలు వదిలేదో లేదు ఈ అమ్మాయిని. ఇప్పటికీ కూడా అమ్మా నీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు అని అయితే నాకు నమ్మకం రావట్లేదు. నువ్వు ఉద్యోగం మానేసి నువ్వు ఫుల్ టైం ఏదన్నా పని చేస్తున్నావేమో అనే అనుమానం నాకుంది. ఎక్కడా కూడా నీలో పశ్చాత్తాపం లేదు, కనికరం లేదు, బిడ్డ పాడైపోతుందనే ఆలోచన లేదు. ఎంత స్వార్థంగా ఉన్నారు అసలు. పైపచ్చి నా బతుకు నేను బతుకుతాను అంటున్నా. ఉన్నారా ఎవరన్నా? ఆ అబ్బాయిని వదిలేసావా లేదా? ఇంకా కనిపెట్టమా మేము వెళ్ళి? వదిలేసావా? ఆ అబ్బాయి నిన్ను వదిలేసాడా? లేకపోతే నువ్వెవరమ్మా? ఆయన దృష్టిలో ఆ అబ్బాయి మ్యారేజ్ అవ్వలేదట. నువ్వు ఆంటీ కింద లెక్క. ఏం లేత పాపను అనుకున్నావా ఏంటి? వెళ్ళిపోయి ఎవరు పడితే వాళ్ళకి లైన్ లేడాకి. ఏం సార్ పక్కన కూర్చున్నారు? కొట్టడమే సొల్యూషన్ కాదన్నారు. చిన్న పిల్లతో అలా మాట్లాడిస్తే కూడా మీకేమీ అనిపించట్లేదా? మీరు మీ అమ్మాయిని కొట్లా చెప్పాను ఇలాంటి అమ్మాయి భూమి మీద మీరందరూ హ్యాండ్సప్ బ్యాచ్ అని అర్థమైపోయింది. ఆ పిల్ల ఎవరి మాట చదువుకుంటే ప్రయోజకురాలు అవుతుంది అనుకుంటే ఇలా ఏం చదువు ఆలోచించడం వల్ల ఇలా అదే సార్ ఈ స్టేజ్ ఇప్పుడు ఎంత మంచి చేయాలో చేద్దాం, ఉన్నంతలో ఆలోచిద్దామండి. అమ్మాయి మారపోతే జైలు పంపిస్తాయి. ఇప్పుడు ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ మేడం విన్నారు కదా సార్, మీరేమంటారు? మేడం హారరబుల్ మేడం. ఇంతకంటే పెద్ద పదాలు ఏమన్నా ఉంటే కనుక మరి నాకు వాడటం తెలియదు. ఎందుకంటే అన్యాయం అనేది కూడా చిన్న పదం. ఈరోజు ఒక చంటి బిడ్డ ఇక్కడ కూర్చుని మా అమ్మ ఇలా చెప్తుంది అంటే కనుక ఆవిడ ఇక్కడ ఫస్ట్ వచ్చి ఏమంది? ఇక్కడ కూర్చుని పోనీ ఇక్కడ ఇంతవరకు వచ్చినా కూడా అరుణ్ గారు మీకు అతను కావాలంటే కావాలని చెప్పండి, వద్దంటే వద్దని చెప్పండి, అదంతా వేరే విషయం. ఇక్కడికి కూర్చున్న తర్వాత నా భర్తకు అనుమానం అండి, హింస పెడతాడండి, బాధ పెడతాడనే మాట అంటున్నావు. కానీ నీ చంటి బిడ్డ ఇక్కడికి వచ్చి కూర్చుని అబద్ధం ఆడవలసినటువంటి అవసరం ఏంటి అనేటటువంటిది లేదు నీకు. ఆఖరికి నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటిది ఈరోజు ఇక్కడికి వచ్చి జరిగింది. ఏంటంటే బిడ్డ మీద కూడా ఏదో అబద్ధం ఆడేసి ఒక కథ అల్లేద్దాం అనుకున్నావు నువ్వు. బిడ్డ వచ్చి ఇక్కడ ఓపెన్గా చెప్పేసింది. మా టీం వాళ్ళు తీసుకొచ్చారు అమ్మాయిని కూడా. తీసుకొస్తే సింపుల్గా చెప్పేసింది ఆ అమ్మాయి. ఒక పరాయి వ్యక్తిని ఇంట్లో కూర్చోపెట్టి ఇతను కాదు డాడీ ఇతనే డాడీ అని చెప్పి నేర్పించింది, ఓనమాలు నేర్పించింది అమ్మ. చెప్పకపోతే కొట్టేది అమ్మ అని చెప్పి ఆ పిల్ల బాధపడితే ఇక్కడ చెప్పి 3 సంవత్సరాలు బట్టి చూడనటువంటి తండ్రి దగ్గరికి తుర్రుమని పరిగెట్టుకుని వెళ్ళి ఐ లవ్ యూ నాన్న అని చెప్పి అక్కడ కౌగిలించుకుంది. అంటే దీని అర్థం ఏంటంటే 3 సంవత్సరాల పాటు నీతో పాటు ఉంటూ ఆ ఆడపిల్ల ఎంత వనవాసంలో ఉందనేది ఒక్కసారి ఆలోచించండి. ఎంత నరకాన్ని అనిపించిందో. చేయనటువంటి తప్పుకి తండ్రిని దూరం చేసుకుంది. నువ్వు తప్పు చేసి భర్తను దూరం చేసుకున్నావు. ఈరోజు భర్త ముందుకు వస్తానన్నా కూడా భర్తను వద్దంటున్నావు. ఆ బిడ్డ ఏం తప్పు చేసింది? ఈరోజు ఏం పాపం చేసిందో ఆ బిడ్డను ఉక్కిరి బిక్కిరి చేసా? ఒక పరాయణ వ్యక్తిని తండ్రి కింద పరిచయం చేసావు.
అదే అసలైనటువంటి తండ్రి, మంచోడైనటువంటి తండ్రి నుంచి 3 సంవత్సరాల పాటు దూరం పెట్టావు. నీ పక్కన కూర్చున్న నీ తండ్రిని ఇబ్బంది పెడుతున్నావు. ఏంటి నీ అహంకారం? అంటే వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారు, ఎప్పటికీ అడుక్కుంటారన్నా? ఏమన్నా నీ మీద అయితే మాత్రం నీ క్యారెక్టర్ మీద యూజువల్గా మనం ఏంటంటే ఎంతో కొంత ఇక్కడ కూర్చునేటటువంటి వాళ్ళు ఎంతో కొంత ఒక కంక్లూజన్కి వస్తాం. ఏంటి వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి, పుట్టుకతోనే వీళ్ళు ఇలా ఉన్నారా, పెంచడంలో లోపం ఉందా, అనుభవాలు ఇలా అయ్యారా అనేటటువంటి ఈ 3 అంశాలు బట్టి మనం విశ్లేషిస్తాం. పుట్టుక బాగానే ఉంది, పెంపకం బాగానే ఉంది, తండ్రి చూస్తే చక్కగా ఉన్నాడు, చదివించాడు, కష్టపడ్డాడు, నాన్న పరాన్న వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను అంటే కనుక ఎవరైనా కూడా ఒక తండ్రి ఆలోచిస్తాడు. ఏంటమ్మా బస్సులో ప్రయాణం ఏంటి, బస్ స్టాండ్లో పరిచయం ఏంటి, 3 గంటల పాటు ప్రయాణం ఏంటి, 4 టెక్స్ట్ మెసేజ్లు ఏంటి, ఆ ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తిని ఎలా పరిచయం చేసుకుంటావు, ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి కాళ్ళు అడ్డం పెడతారు తల్లిదండ్రులు. కానీ ఆ పెద్ద అలా అనలేదు. ఎటువంటి ఆటంకం లేకుండా అతని తల్లిదండ్రులు ముందుకొచ్చారు, మీ తల్లిదండ్రులు ముందుకొచ్చారు. దీన్ని ఎంత సార్థకం చేసుకోవాలి? పోను ముందు నుంచి తప్పులు చేశారా అంటే కనుక 5 సంవత్సరాల పాటు జీవిత ప్రయాణం ముందుకు బాగానే కొనసాగింది. 9 సంవత్సరాల పాటు ప్రయాణం, మధ్యలో జరిగినటువంటి ఒక ప్రయాణం, ఒక పరిచయం. సరే పరిచయం తప్పు జరిగింది, సహజంగా మనందరం జీవితంలో ఏదో ఒక తప్పు చేస్తాం. అదే విధంగా నీకు ఒక పరిచయం, ఆ పరిచయం కాస్త తప్పయింది. ఇక్కడ తప్పు సరిదిద్దుకోవటానికి 1,001 అవకాశాలు ఉన్నాయి నీకు. ఒప్పుకున్నావు, సరేనండి సారీ చెప్పావు. మగాడికి కోపం రాకపోతే ఏమొస్తుందమ్మా? ఊరు వాడ అంతా కూడా చెవులు కొరుక్కుంటూ ఉంటే నువ్వు లేనప్పుడు ఎవరో వస్తున్నారు, ఎవరో లేస్తున్నారు అన్నప్పుడు మగాడికి కోపం రాదా? నీ ఫోన్లో మెసేజ్లు చూసినప్పుడు అతను కోపం రాలేదు, ఇంకో విధంగా కోపం రాలేదు. తర్వాత రమేష్ కోపం వచ్చింది, కొట్టాడు, తప్ప కొడితే వెళ్ళిపోయావు. సరిదిద్దుకున్నావా? సరిదిద్దుకోలేదు. కమ్యూనికేషన్ చేసావా? కమ్యూనికేషన్ చేయలేదు. పోనీ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి పోనీ నాన్న ఈ పరిస్థితుల వల్ల రమేష్ నన్ను ఇక్కడ పంపించాడని అక్కడ నిజం ఒప్పుకున్నావా? అక్కడ కూడా ఒప్పుకోలే. ఎక్కడికక్కడ కప్పిపుచ్చేసావు. ఏది నువ్వు తప్పు చేయని దానిలాగా 3 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చుని ఈరోజు కన్నబిడ్డ వచ్చి చెప్పిన తర్వాత కూడా నువ్వు సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా అలా కూర్చుని అలా వింటున్నావు. ఏమైనా అవగాహన ఉందమ్మా? ఆలోచన ఉందా నీకు? భయం ఉందా? భవిష్యత్తు మీద భయం ఉందా? లేదంటే మేమందరం భయపడుతుంటే నీకు బ్యాక్గ్రౌండ్లోంచి ఎవరో భరోసా ఇస్తున్నారా? ఎవరో నేనున్నాను కాపాడు, ఎన్ని మాటలైనా అలా తట్టుకో, వెంటాడి ఫైనల్గా ఆడు విసుగు వేసారిపోయి విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాడు, మన ఇద్దరం చట్టపట్టాలు వేసుకుని వెళ్ళిపోవచ్చు, మీ నాన్న నోట్లో ఎలాగ నాలుగు లేదు, నీకు ఎలాగ మీ నాన్న అంటే భయం లేదనేటటువంటిది ఎవరన్నా ఫీడింగ్ ఇస్తున్నారా నీకు? ఎందుకంటే నాకు చాలా విచిత్రంగా ఉందమ్మా. ఎందుకంటే ఎక్కడో చోట ఒక ఆడపిల్లకి ఒక సిగ్గు ఉండాలి, ఒక భయం ఉండాలి, ఒక బాధ ఉండాలి, ఒక పరివర్తన అనేది రావాలి. తండ్రి చెప్పాడు, పరివర్తన రాలేదు. భర్త చెప్పాడు, పరివర్తన రాలేదు. కూతురు చెప్పింది పబ్లిక్గా, కూతురు మా అమ్మ క్యారెక్టర్ కరెక్ట్గా లేదండి అని చెప్పింది. తండ్రి దగ్గర పరిగెట్టుకుని వెళ్ళిపోయింది చెరసాల నుంచి బయటకు వెళ్ళినట్టుగా. ఇప్పటికీ మీది అదే ఉద్దేశం ఆరునా? ఇప్పటికీ కనువిప్పు రాలేదా? ఇప్పటికీ ఆలోచన రాలేదా? ఎంతమంది మగవాళ్ళు ఇంకా ఇలా తలుపులు తీసుకుని కూర్చుంటారు? ఇలా చెడ్డ పని చేసినటువంటి భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ నా భార్య కావాలని ఎంతమంది కూర్చుంటారు? ఎంత బంగారంలో ఉంది నీ బిడ్డ? ఎవరు భవిష్యత్తు పాడు చేస్తున్నావు ఈరోజు? రమేష్, మీరేం చదువుకున్నారో నాకు తెలీదు. డిగ్రీ వరకు చదివారు, సిన్సియర్గా లవ్ చేశారు. యూజువల్గా నాకు ఉండేటటువంటి అనుభవంలో కానీ, లేదంటే రమ్య మేడం గారు కానీ, శ్రీవాణి గారికి ఉండేటటువంటి అనుభవంలో యూజువల్గా మేము చూసేటటువంటి కేసులు ఈ బస్ స్టాండ్లో బస్ సీట్లు పక్కన ఉండేటటువంటి లవ్ స్టోరీలు యూజువల్గా అవేమి అంత బ్యాలెన్స్ ఉండవు, వాటికి అంత ఫౌండేషన్ ఉండవు, అవి సక్సెస్ అవ్వవు. కరెక్ట్గా 3 గంటల పాటు ప్రయాణం చేశారు, ఇద్దరిలో ఏదో ఒక బ్యాలెన్స్ అయింది, మ్యాచ్ అయింది, టేస్ట్లు కలిసాయి కాబట్టి కమ్యూనికేట్ చేసుకున్నారు, అక్కడి వరకు సూపర్ సక్సెస్. కానీ ఆ తర్వాత ఒక నిజం తెలిసింది మీకు. ఆ నిజం మీకు తెలిసినప్పుడే అది మొదలైందని నేను అనుకోవట్లే. అది ముందు నుంచి మీరు అంటున్నారు 3 సంవత్సరాల ప్రయాణం, 4 సంవత్సరాల ప్రయాణం బాగానే ఉంది, తర్వాత ఈ గుట్టు రట్టయింది అని అంటున్నారు. కానీ నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే ఇటువంటి బాడీ లాంగ్వేజ్, ఇటువంటి వేషధారణ, లేదంటే ఇటువంటి మాట శైలి, ఇటువంటి ఆలోచన, ఇటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళకి 4 సంవత్సరాల తర్వాత మొదలై ఉండేది కాదు, ఇది ముందు నుంచి నడిచేది. బ్రేకింగ్ న్యూస్ అనేటటువంటిది నీకు 4 సంవత్సరాల తర్వాత తెలిసింది అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ అమ్మాయిలో ఇంతకాలం నేను జర్నీ చేశాను, ఒక ఆడపిల్లని అన్యాయం చేస్తున్నాను, ప్రేమించినటువంటి వ్యక్తిని పాపం చేస్తున్నాననే బాధ కనిపించట్లే. అంటే ఇది చాలా సంవత్సరాలు బట్టి ఆవిడ అనుభవించినటువంటి వ్యక్తిలా నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఆవిడే కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? మెయిన్గా మా గుర్తుగా పాప భవిష్యత్తు బాగుండాలి, మేము కలిసి ఉంటే అని. పాప భవిష్యత్తు నిజంగా బాగుంటుంది రమేష్, మనలో మన మాట నేను అడుగుతున్నాను. సహజంగా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండి ఇద్దరు ప్రేమతో పిల్లని పెంచితే భవిష్యత్తు చాలా బాగుంటుంది. అవును సార్. కానీ డాడీలని, రకరకాల డాడీలని, ఇంటికి వచ్చే వాళ్ళందరినీ డాడీల కింద పరిచయం చేసి, డాడీ ఇంట్లో లేనప్పుడు వేరే డాడీని తీసుకొచ్చి ఆ డాడీని డాడీ అనకపోతే చంపలు పగలగొట్టేటటువంటి తల్లుల దగ్గర ఇటువంటి పిల్లలు క్షేమంగా ఉంటారా? వాళ్ళ ఫ్యూచర్ స్టేబుల్గా ఉంటుందా? మీరిద్దరు కలిసిపోయినంత మాత్రాన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని అనుకోకండి. ఎటువంటి వాతావరణం మీరు ఆ బిడ్డకి ఇస్తున్నారు, ఎటువంటి క్యారెక్టర్ ఉన్న తల్లిని ఇంట్లో పెడుతున్నారు, ఎటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ఆవిడని ఇక్కడ పెడుతున్నారు. ఆవిడ నీతి సూక్తులు నేర్పించకపోగా చండాలం అంతా నేర్పిస్తుంది.
అంత చంటి బిడ్డ, అంత వయసు 8 సంవత్సరాలు ఉన్నటువంటి 7-8 సంవత్సరాలు ఉన్నటువంటి ఆడపిల్ల ఈరోజు ఈ డాడీల సబ్జెక్ట్ ఏంటి, డాడీ అనకపోతే కొట్టడం అంటే ఏంటి, వీటన్నిటి వల్ల ఎంత కన్ఫ్యూజన్లోకి వెళ్తుంది. మీ దగ్గర నుంచి దూరం అయింది ఆ బిడ్డ, ఎంత బాధ. సో నా ఆలోచన ఏంటంటే రమేష్, మీరు 2 ద్వారాలు ఓపెన్ చేయాలి, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ. మారి వస్తే ఓకే, పశ్చాత్తాపం పొంది రియలైజేషన్ వచ్చి కనువిప్పు కలిగి ఆవిడ ఉండేటటువంటి ఆ మబ్బులోంచి ఆవిడ బయటకు వస్తే ఓకే. రాకపోతే మాత్రం మీరిద్దరు కలిసి ఉండటం వల్ల పాప జీవితం పాడవుతుంది అనేటటువంటిదే నా ఆలోచన. నిజమైనటువంటి మార్పు ఆవిడలో వస్తే మీరందరూ కలిసి ఇక్కడి నుంచి వెళ్తారు. మార్పు రాకపోతే మాత్రం దయచేసి ఈ పాప భవిష్యత్తు దృష్ట్యా ఆవిడ కూడా నాతో పాటు ఉండాలి. ఆవిడ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.